మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. తరుణించుకుని ప్రార్థన చేస్తున్నాం. మా శ్రీదుర్గమ్మ, మా విమోచకుడ, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మహిమ పొందమని మీరే మాతో మాట్లాడి మానవీయ జీవితములకు కావలసినటువంటి మీ కృప అందించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడని కీర్తన 15వ అధ్యాయము 5 వచనాలలో చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. దేవుని యొక్క మందిరములో లేదా పరలోకములో అతిథిగా ఉండాలంటే అతడు పాప పరిహారము పొందినవాడు ఉంటాడు, లంచము పుచ్చుకుని వాడుగా ఉంటాడు, పాపానికి దూరంగా ఉంటాడని చాలా గొప్ప విషయాలు తెలియజేశాడు. అదేవిధంగా పేతురు కూడా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకారంగా వేటికి మనం దూరంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తపడతామో చాలా ప్రాముఖ్య విషయాలు పేతురు భక్తులు కూడా రాశారు. మనం ఏం చేస్తే రేపు ప్రభు ఎదుట మెప్పు పొందుకుంటామో, ఏమి పనులు ఈ భూమి మీద చేస్తే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటామో, దేవుని చేత ఎలాంటి మెప్పు పొందుకుంటామో యేసు ప్రభు కూడా తెలియజేశారు. ఈ 3 లేఖన భాగాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పేతురు చెప్పిన ప్రకారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ది ఎండ్ ఈస్ నియర్ అంటున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చాలా స్పష్టంగా 2000 సంవత్సరాల క్రితమే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. యేసు ప్రభు యొక్క రాక సమీపంగా ఉంది. యేసు ప్రభు యొక్క రాక సమీపమున్నప్పుడు ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి చేంజెస్ కలుగుతాయని దేవుడి వాక్యంలో ముందుగా తెలియచేయబడింది. అవి ఎలాంటి చేంజెస్ మనకు కలుగుతాయంటే, మొట్టమొదటిగా పొలిటికల్ చేంజెస్ మనకు కలుగుతాయి, రెండవది ఫినాన్షియల్ చేంజెస్ మనకు కలుగుతాయి, ఎకనామికల్ చేంజెస్ మనకు కలుగుతాయి, టెక్నాలజికల్ చేంజెస్ ఉంటాయి, మోరల్ చేంజెస్ ఉంటాయి, సోషల్ చేంజెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఉంటాయి, రిలీజియస్ చేంజెస్ ఉంటాయి, గ్లోబల్ చేంజెస్ ఉంటాయి. ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా కానీ చేంజెస్. ఇటు మతమా చేంజెస్, మోరల్ వాల్యూస్ చేంజెస్, ఫ్యామిలీస్ చేంజెస్. ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా మార్పు చెందుతుంది, గ్లోబల్ చేంజెస్. వీటన్నిటికీ పేతురు అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమైనది. దేవుని యొక్క రాక చాలా దగ్గరగా ఉన్నది,
దేవుడు రాక సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉండే సమయంలో అనేకమైనటువంటి మార్పులు ఈ ప్రపంచంలో జరుగుతాయని ప్రభువారు కూడా తెలియచేశారు. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా అద్భుతంగా ఈ మాటలు తెలియచేశాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనంలో ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తారమైన జలం మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడుతూ తీర్పు నీకు కనపరిచేదను అని చెప్తాను. మహావేశ్య మహాబహులోని అనే మాట 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో కనపడుతుంది. మహాబహులోను వేశ్య, మాటి మాటికి వేశ్య బబులోను అని ఉంటుంది. వేశ్య అంటే స్త్రీకి సంబంధించినటువంటి మాట కాదది. అంటే ప్రభు యొక్క రాకడ సమయంలో మతం మీద కట్టుకునేవాళ్ళు, రాజకీయం మీద కట్టుకునేవాళ్ళు, ధనం మీద కట్టుకునేవాళ్ళు, లేదా సుఖభోగం మీద కట్టుకునేవారు జీవితాలు నాశనం కాబోతున్నాయని ముందుగానే ప్రభు యొక్క దర్శనం ద్వారా ఈ మాటలు యోహాను తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మతం మీద కట్టుకుంటున్నాడు, కొంతమంది రాజకీయం మీద కట్టుకుంటున్నారు, ధనం మీద కట్టుకుంటున్నారు, 4వది సుఖభోగం మీద కట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే ప్రభు యొక్క రాకడ దినాలు ఎలా ఉండబోతున్నాయనే మాట. ఈ ప్రకటన గ్రంథము ఈ 17వ అధ్యాయం కనుక మనం చదువుకుంటే చూద్దాం. 18వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుతున్నాను, అందు చెప్తాం. ఒక్క దినముననే దానికి తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చు. ఒక్క దినమునే కరువులు రాబోతున్నాయి, మరణం రాబోతుంది, ప్రపంచంలో పరిస్థితులు మారబోతున్నాయి. ఒక్క దినము. ఆ దినం ఎప్పుడో మనకు తెలియదు. ఏ దినమున కరువు రాబోతుందో, తెగులు రాబోతున్నాయో, ఈ ప్రపంచం అంతం కాబోతుందో మనకు తెలియదు. ఒక్క దినమునే అనే మాటలు యోహాను తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అది అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడుతుంది. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. అంతా బాగుందనుకున్నాడు లోతు, అంతా సరిగా ఉందనుకున్నాడు. ఇది ఏదేదో తోటలాగా కనిపించింది సొదొమ ప్రజలకు. అంతా అందంగా ఉంది. ఎన్విరాన్మెంట్ చూస్తే చాలా గ్రీనరీగా ఉంది, పచ్చగా ఉంది. కానీ దేవుని తీర్పు అకస్మాత్తుగా సొదొమ గొమొర్రాకు వచ్చింది. అది పూర్తిగా దేవుని తీర్పులో సొదొమ గొమొర్రా పూర్తిగా పచ్చదనం కూడా కాల్చివేయబడింది. ప్రభు యొక్క రాకడ. ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఒక్క దినము చాలు. అనేక సంవత్సరాలు సొదొమ గొమొర్రాలో లోతు ప్రయాసపడ్డాడు, ఎంతో సంపాదించాడు. కానీ ఒక్క దినములో అతడు సంపాదించినటువంటి యావదాస్తి అగ్ని చేత కాల్చివేయబడింది అని చెప్తున్నాడు. 10వ వచనంలో అంటాడు, దాన్ని చూసినప్పుడు దాని విషయం రొమ్ము కొట్టుకునుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలో నీకు తీరిపోవచ్చును. ఒక్క గడియ అంటే మానవుల మీద ఒక్క దినం అంటున్నాడు. ఒక్క గడి అంటే ఒక గంట. ఈ ప్రపంచం అంతం కావడానికి, ఈ ప్రపంచం ఏదైనా జరగాలంటే ఒక్క దినం అంటున్నాడు. ఇక్కడ ఒక్క గడియ చాలు అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని గ్రంథంలో గతంలో మీకు చెప్తూ వచ్చాను, యేసు తరువాత ఎక్కువగా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి ప్రవచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పునరుద్ధానంలో 3 వారాలు కూడా అదే మాటలు చెప్తున్నాను. పునరుద్ధానంతో పాటు కూడా ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. 16వ వచనం మనం చూస్తే, 16వ వచనం, ధనవంతులైన సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సొలొమోను పట్టణము ధూమ్ర రక్తపు వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ
అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యము ఒక్క గడిలోని పాడైపోయేదే. ముత్యములతో బంగారములతో అలంకరింపబడిన పట్టణమా అంటున్నాడు. ఒక్క గడియలోని ఇవన్నీ కూడా పాడైపోయాను. ఐశ్వర్యం మీద కట్టుకుని వారి జీవితాలు. రేపు రొమ్ములు కొట్టుకొని ఏడ్చే ప్రపంచం మనకు కనపడబోతుంది. రొమ్ములు కొట్టుకుంటారు. అయ్యో బబులోను పట్టణమా, మహాపట్టణమా, గొప్ప పట్టణమా, అందమైన పట్టణమా, ఈ లోకము శాశ్వతమని చెప్పి ముత్యములతో బంగారములతో అలంకరించుకున్నాము, అది ఒక్క గడియలోనే నాశనమైపోయింది అని ఆ కాలంలో ధనవంతులు రొమ్ములు కొట్టుకుంటారు, ధనవంతులు ఏడుస్తారు అని చెప్తున్నాడు. నిజమే. మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు అనిల్ అంబానీ అయితే వారి తండ్రి గారు ధీరుభాయ్ అంబానీ ముంబైకి 500 రూపాయలతో వచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకి ఆదాయం చెప్తున్నారు 10 లక్షల కోట్లు వారి దగ్గర ఉన్నాయి. వారి ఇల్లు 10,000 కోట్లతో ఉంది. ప్రతి నెల కరెంటు ఖర్చు ₹1,00,00,000 అవుతుంది వాళ్ళకి. రేపొద్దున ఈ ధనవంతులందరూ కూడా రొమ్ము కొట్టుకుని పోతున్నారు. అయ్యో మహాపట్టణమా, బబులోను పట్టణమా, ఎంత డబ్బుతో నేను అలంకరించాను, అది ఒక్క దినములోనే కాదు, ఒక్క గడియలోనే నాశనం కాబోతుంది. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. ఎంత అద్భుతమైన హెచ్చరికలు ప్రభు చేస్తూ ఉన్నాడు. యేసు వరకే హెచ్చరికలు మనకు కనపడుతున్నాయి. అక్కడ పేతురు గారికి హెచ్చరికలు మనకు కనపడుతున్నాయి. యోహాను హెచ్చరికలు మనకు కనపడుతున్నాయి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సమీపమైనది, చాలా దగ్గరకు ఉన్నదండి. ఎన్నో చేంజెస్ మన కళ్ళతో చూస్తుంటే చాలా బాధ అవుతుంది, వింటుంటే చాలా బాధపడుతున్నాం. ఏంటి పరిస్థితులు అని చెప్పి ప్రభు రాకడ దినాల్లో ఇలాంటి గొప్ప భ్రష్టత్వం రాబోతుందని ముందుగా లేఖనాలు తెలియచేయబడుతున్నాయి. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆనాటి దేవుని ప్రజలు ఒక పెర్సిక్యూషన్, ఒక శ్రమల గుండా, అనేకమైనటువంటి బాధల గుండా, సమస్యల గుండా వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో పేతురు రాస్తూ క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం సుఖవంతమైనది కాదు, దేవుని పిల్లలకు సుఖము కాదు, కొన్నిసార్లు శ్రమపడాలి. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడను అంటే ఈ శరీరం అంటే తాత్కాలికమైన శ్రమ. కొన్నిసార్లు దేవుని పిల్లలు శరీరమందు శ్రమపడాలి. అయితే అట్టి ఆయుధాన్ని, అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి, పవిత్రమైన జీవితాన్ని జీవించండి అని చాలా హెచ్చరికలు దైవజనుడు పేతురు రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ చాలా చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయంలో మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకుండా. గతంలో నడిచాం, రకరకాలుగా నడిచాం, పాపాన్ని పోలి నడిచాం, లోకాన్ని పోలి నడిచాం. చాలిక ఇక ఇతరులతో పుస్తకం చేయండి, ఎందుకంటే ప్రభు రాక సమీపం ఉంది. ఒకవేళ ఇదే పాపములో అవిధేయతను జీవిస్తే కనుక 5వ వచనం అన్నాడు, దేవుని యొక్క తీర్పు సిద్ధంగా ఉంది. దేవుని యొక్క తీర్పు సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఒకవేళ తెలిసి తెలియక అవిధేయతలో పాపంలో కనుక ఉంటే అక్కడితో చాలు, పులుస్తా పెట్టండి అని చెప్తున్నాడు. ఇక్కడ 3వ వచనం ఉన్నాడు, మనం పోకిరి చేస్తారు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాటలు, లస్ట్ అని చెప్తున్నాడు. ఇలాంటి లస్ట్ వచ్చింది నేటి కాలంలో. పోకిరి చేస్తారు, దురాశలు, ఇలాంటి లస్ట్కి మనం దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. 2వది ఏమన్నా తెలుసా? మద్యపానం, డ్రంకర్నెస్. నేటి కాలంలో ప్రతి వాళ్ళు కూడా మత్తు పానీయాలు తీసుకుంటున్నారు. మత్తు లేని నిద్ర లేదు. నేటి కాలంలో లాస్ట్ కాలంలో డ్రంకర్నెస్, మత్తుగా ఉండడానికి ఇదివరకు తాగేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే మత్తుతో నింపబడుతున్నారు. మత్తు కావాలి. కాబట్టి ఇప్పుడు నేటి కాలంలో ఈ డ్రగ్స్ తీసుకోవటం, మత్తుగా ఉండటం.
డ్రంకర్నెస్. కాబట్టి లస్ట్ వీటికి దూరంగా ఉండాలి. డ్రంకర్నెస్ మత్తుకు దూరంగా ఉండండి, మద్యపానములకు దూరంగా ఉండండి అని ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. త్రాగుబోతుల విందులు. నేటి కాలంలో పార్టీస్ ఎక్కువైపోయాయి. ఒక క్రిస్టియన్ పార్టీ పెట్టుకున్నాడంటే ఆ క్రిస్టియన్ పార్టీలో దేవుని మహిమపరచడం లేదు, కానీ ఆ క్రిస్టియన్ పార్టీలో మందు తీసుకొస్తా ఉన్నారు. ఇలాంటి వారికి తీర్పు సిద్ధముగా ఉంది. దేవుని పేరిట ఒకవేళ విందు చేయి, ఏదైనా పార్టీ చేయి, ఆ పార్టీలో కనుక నీవు కనుక విందులు చేస్తే, త్రాగుడు పోస్తే కనుక నీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా ఖర్చు రాబోతుంది, నీ ఇంటికి తీర్పు రాబోతుంది. దేవుని యొక్క తీర్పు సిద్ధంగా ఉన్నదని ఎంత అద్భుతమైన మాటలు ఈ మాటలు రాస్తున్నాడో ఆలోచించేయండి. ఎలాంటి ఉండండి, సిద్ధంగా ఉండండి, గడిచిన కాలం మనకు చాలు అని ఈ మాటలు చాలా చక్కగా రాస్తాడు. విగ్రహ పూజలు, ఐడెంటిటీ. రోజున విగ్రహ పూజలు. నేను వచ్చే ఆదివారం ఈవినింగ్ ఒక పెళ్లి చేయాలి, ఏదో మొత్తాన్ని ఒప్పుకున్నాను పెళ్లి చేయడానికి. ఆ పెళ్లి కాడ చూస్తే ఈవినింగ్ 5:35 వేసాను. ఇదేంటి 5:35? ఎవరైనా 6 అంటారు కానీ 5 అంటారు కానీ అని అంటే ఎవరో చెప్పారు. అలా చెప్పింది కాదు, ఐడెంటిటీ వద్దు. ఒక బ్రాహ్మణుడు ఒక వ్యక్తి చెప్పిందట కానీ దేవుని వాక్యం ఉంటుంది. అటువంటి వాటిని జోలికి పోవద్దు, ఐడెంటిటీ పోవద్దు. ప్రభు మన మధ్యలో ఉండాలండి. ఆయన కానా పెళ్లి విందులో ప్రభు మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ విందుకి సంతోషం వచ్చింది, సమృద్ధి వచ్చింది, సంతృప్తి వచ్చింది, సమాధానం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆ వివాహము ఘనపరచబడింది, ఐడెంటిటీ వచ్చేసింది. విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతే మాత్రం కాదు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుట, దేవుని ఇష్టం నెరవేర్చడం కాదు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుట గతించిన కాలమే చాలు. కాబట్టి వాటన్నిటిని పులుస్తా పెట్టండి. అపరిమితమైన దుర్యాపనం వచ్చేసింది, మోసం వచ్చేసింది. ప్రతి బిజినెస్ లో, ప్రతి మాటలో కూడా మోసం ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలకు అలర్ట్ చెప్తున్నాడు, మోసం ఉన్నది, జాగ్రత్త అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ లాస్ట్ డేస్ లో ఎలా ఉండబోతుందో యేసు ప్రభు వారు చాలా చక్కగా తెలియజేశారు. 17వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు. ఏంటండి పెళ్ళాడుచు? పెళ్ళి తప్పలేదండి. ప్రభు ఒక మాట అన్నారంటే చాలా డీప్ మీనింగ్. పెళ్ళాడుచు అంటే 10 సంవత్సరాలు కాపురం చేస్తారండి, సడన్ గా వద్దుకో అంటాడు. ఇక అప్పుడు ఏం చేస్తాడు? డివోర్స్ ఇచ్చి కొంత డబ్బు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకోవడం. లాస్ట్ డేస్ ఇవి జరుగుతాయని చెప్పాడు. లాస్ట్ డేస్ ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి. 20 సంవత్సరాలు సంసారం చేస్తున్నారు, సడన్ గా నచ్చదు, ఎవరో చూసుకుంటున్నాడు, డివోర్స్ ఇస్తున్నాడు. పెళ్ళాడుచు యేసు ప్రభు చెప్పారు. ఈ లాస్ట్ డేస్ లో వివాహ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. పౌలు అన్నాడు, వివాహాలు నిషేధించు అనే మాట. అంటే రానున్న 10 సంవత్సరాలు యూత్ అంటారు, ఇక మాకు పెళ్లిళ్ళొద్దు, ఈ తెప్పలు పడలేము, ఈ సంసార బాధలో పడలేము, ఒంటరిగా ఉండడమే పెట్టారు, ఈ పెళ్ళొద్దు, ఈ పెటాకులు వద్దు అంటే భయంకరమైన ప్రస్తుతం ఈ ప్రపంచంలోకి రాబోతుంది అని చెప్తున్నాను. ఇవన్నీ మన కళ్ళెత్తి జరుగుతున్నాయండి. ఇదంతా వాక్యం నెరవేర్పు జరుగుతుంది. అయితే మన జీవితము ద్వారా వాక్యం నెరవేర్పుగా ఉండకూడదండి. మన వైఖరి ద్వారా వాక్యం నెరవేర్పు ఉండకూడదు. ఇతరులు చూసి మెళుకువగా ఉండాలని ఈ మాటలు చాలా చక్కగా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి చేంజెస్ గురించి దానియేలు ముందుగా చెప్పాడు. చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఎన్నో చేంజెస్ చెప్తా ఉన్నాడు. ఎడ్యుకేషనల్ చేంజెస్, కల్చరల్ చేంజెస్, గ్లోబల్ చేంజెస్, ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఎంతో చెప్తూ చూద్దాం. చదువుతున్న దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథము ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇక లోకంగా తిరుగుతారు కదా, ముందుగానే ఫ్లైట్స్ గురించి చెప్పాడు.
గ్లోబల్ చేంజెస్ గురించి చెప్పాడు, ఫ్లైట్స్ గురించి చెప్పాడు, లాస్ట్ మూమెంట్లో ఆయన షిప్స్ రాబోతున్నాయి ఎన్నో చెప్పాడు. ఇలా చెప్పాడు, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి ఎక్కువైపోతుంది. ఇప్పుడండి సాక్షాత్తు మన పిల్లలతో మనం మాట్లాడలేకపోతున్నాం, మన గ్రాండ్ చిల్డ్రన్తో మనం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే తెలివి ఎక్కువైపోయింది. మన పిల్లలు అది ఏ చదవడం పెట్టడం మాట్లాడు, మనల్ని పండెక్కిస్తాడు. డాడీ నేను పెద్ద అలా అవుతాను వస్తే తెలివి. అది చదవడం పెట్టాడు కదా. ఒకడంటే ఒక నేను వాళ్ళ తండ్రి చెప్తాడు, డాడీ రేపు పొద్దు నేను ఐపీఎల్ ఆడతాను అక్కడ ఉంటాం అన్నాడు. అది చదివే రాదు, మార్కులే లేవు, ఏమీ లేవు, అక్కడ ఐపీఎల్ ఆడతాడు అంటాడు. ఆలోచించారు. ఒకడంటున్నాడు, నేను పాస్టర్లు ఒక అబ్బాయి అంటున్నాడు, పాస్టర్లు నేను భవిష్యత్తులో నేను పెద్ద కారు కనిపెట్టబోతున్నాను, మీకు త్వరలో పెంచి కారు ఇస్తాను అంటున్నాడు. ఎట్లా ఇస్తామంటే నేనేం పండగ ఇస్తున్నాడు. మరి ఏంటో మార్పులు వచ్చాయండి, కనపడుతుంది మార్పు. అంటే ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్, తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. పిల్లలకు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. నాన్న చెట్టు ఎక్కిస్తున్నారు, తాతను చెట్టు ఎక్కిస్తున్నారు. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుందని ముందుగానే దానియేలు చెప్తా ఉన్నాడు. దానియేలు ముందుగా చెప్తున్నాడు, ఈ గ్రంథమందు ముద్రించు, తెలివితేటలు ఎక్కువైపోతాయి. అలాంటి భయంకరమైన తెలివితేటల మధ్య నేటి కాలంలో మనం జీవిస్తున్నాం పిల్లలారా. అందుకే దేవుని వాక్యం మనకు అలర్టిస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కాలంలో ఇలాంటి దుర్వ్యాపారాలు, ఇలాంటి విందులు, ఇలాంటి డ్రంకన్నెస్ ఎక్కువైపోతాయి, విడాకులు ఎక్కువైపోతాయి, డివోర్సెస్ ఎక్కువైపోతాయి, కుటుంబం పతనమైపోతుంది. కాబట్టి వాటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాక సమీపంగా ఉంది. అన్నిటి అంతము సమీపమైనది. రేపు ధనవంతులు గుండెలు కొట్టుకునే పరిస్థితి రాబోతుందని ముందుగా యోహాను భక్తుడు చెప్తున్నాడు. అయ్యయ్యో, మేము కట్టుకున్న ఈ యొక్క అలంకరింపబడిన ముత్యములు లాంటి పట్టణము, ఈ భయంకర పట్టణము ఏమైపోయింది, ఒక్క గడియలోని నాశనం అయిపోయింది కదా అని చెప్తున్నాడు. మన సంపాదన ఒక్క గడియ చాలండి, ఒక గంట చాలండి నాశనం అయిపోవడానికి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మాటలు, ఆయన రాకడ దినాలు మనం వింటున్నామనంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యము ఆలోచించేయండి. వాడు గుర్తుపెట్టుకోండి, అన్య జనుల ఇష్టము ఎన్నడూ మనం నెరవేర్చకూడదు. మనకు ప్రభు ఇష్టం ఉంది, ప్రభు చిత్తం ఉంది. ప్రభు ఇష్టమే నెరవేర్చాలని ఈ మాటలు తెలియచేయబడుతున్నాయి. అయితే ఇక్కడ 4వ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆలోచనలో మృతులు శరీర విషయంలో మానవ తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారితో కూడా సువార్త ప్రకటించారు అని మాట చెప్తూ, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అయితే ఇక్కడ అలాంటి ఇప్పటికే ఒక 20 minutes వాక్యం చెప్పేశారు. సమర్థం కాబట్టి తక్కువసేపు నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ప్రసంగించుకోవడం 20 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 20 minutesలో నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనిద్దాం, ఒక 7 హెచ్చరికలు ఇచ్చాడు. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఎలాగ మనం ఉండాలనేది ఒక 7 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి మనం చూస్తే 7వ వచనంలో, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై కాండక్ట్ మన ప్రవర్తన చాలా ముఖ్యమండి. మన ప్రవర్తన ముఖ్యం. కాండక్ట్ అనేది ఒక సీడ్ వంటిదండి. మన కాండక్ట్ అనేది ఒక సీడ్, ఒక విత్తనం. వర్డ్స్ చెప్పాల్సిన పర్లేదండి, వితౌట్ వర్డ్స్ అండి. మనకు కాండక్ట్ బాగుంటే అన్బిలీవర్స్ మీద మన ప్రభావం చూపించవచ్చు. ఇప్పుడు మాటలు కాదు, ఇప్పుడు మాటలు చెప్పే కాలం కాదు ఇది. మాటలు చెప్తే వినరు, మాటలు చెప్తే యేసు ప్రభు దగ్గరికి రారు. మనకి కాండక్ట్, మన పవిత్రమైన జీవితం, మన ప్రవర్తన కాపాడుకోవాలి. మన ప్రవర్తన ఒక విత్తనం వంటిది. నో వర్డ్స్ అండి, వర్డ్స్. ఇక మనం యేసు ప్రభు గొప్పవాడు, గుడికి రండి, ఇక వర్డ్స్ తప్పితే ఎవరు రాడండి. ఇక ప్రభు దగ్గరికి రాదు. ఇక నో వర్డ్స్, వితౌట్ వర్డ్స్, ఓన్లీ కాండక్ట్. మన ప్రవర్తన చూపించాలి, మన ప్రవర్తన కాపాడుకోండి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కాండక్ట్. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన వస్తున్నాడు, ఆయన రాక సమీపం ఉంది. ఆ రాక సమీపం ఉన్నప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కాండక్ట్ సరిగ్గా పెట్టుకోవాలి.
స్వస్థ బుద్ధి, మంచి బుద్ధిగా మంచిగా ప్రవర్తించాలని వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే, జోసెఫ్ ఎంతగా తనకి కాండక్ట్ ఎంత ప్రభావితం చూపించింది. ఒక ఎస్తేరు, తల్లిదండ్రులు లేని ఎస్తేరు, ఒక యవనస్తురాలు, తనకి కాండక్ట్ ఆశీర్వదిని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆమె కాండక్ట్ బట్టి ఎంత ఉగ్రత నుంచి యూదులను తప్పించింది. కేవలం కాండక్ట్. ఆశీర్వదిను ఆకట్టుకున్నది ఎస్తేరులో అందం కాదండి. ఆమె కంటే అందమైనటువంటి రాణులు చాలా మంది ఉన్నారు. ఎస్తేరు కంటే వస్తే ఇంకా అందమైనది. కానీ ఆశీర్వదిని ఏది ఆకట్టుకుందనంటే ఆ యొక్క రాణి యొక్క కాండక్ట్. అందుకే ఆయన యొక్క దాన్ని ఎత్తి చెప్తున్నాడు, నీకేమి కావాలో కోరుకో, నీకేమి కావాలో కోరుకో చెప్తున్నాడు. ఆమె యొక్క కాండక్ట్, జోసెఫ్ యొక్క కాండక్ట్ ఎంత గొప్పది కదా. అంత మాత్రమేనా, బెత్లెహేములో యవనస్తురాలైనటువంటి ఋతు పాత్ర బోయగా చనిపోయాడు. నీవు కొద్దివారినే కానీ చిన్నవారిని కానీ వెంబడించలేదు కుమారి, నీ ప్రవర్తన ఎంత యోగ్యమైనది, నువ్వు సత్ప్రవర్తగలుగుతాను అని నాకు తెలుసు, నా జన్మకు తెలుసు. కాండక్ట్ ఎంత గొప్పది కదా, ఎంత ప్రభావితం చేసింది కదా ఆమె యొక్క కాండక్ట్. ఆలోచించే డానియేల్ యొక్క కాండక్ట్ ఎంతగా రాజుగారి యొక్క పిఏ కదండి, ఆ నపుంసకులకు అధిపతి ఎంతగా ప్రభావితం చేయబడ్డాడు. ఈ యొక్క మద్యము తాగను, ఈ భోజనం తినను, శాకాహారం తింటానన్నప్పుడు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. కారణం ఏంటంటే డానియేల్ యొక్క కాండక్ట్. వీరి జీవితంలో వర్డ్స్ లేవండి. వారి యొక్క ప్రవర్తనే ప్రపంచ రాజ్యాలను తలకిందులుగా చేశారు. మన కాండక్ట్ బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన బుద్ధి బాగుండాలి. ఈ లాస్ట్ కాలంలో ఇలాంటి దిశలో క్రైస్తవ సంఘం ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. రెండవది కాషన్, మెళుకువ ఉండండి. బీ వాచ్ఫుల్. ఎందుకంటే గర్జించే సింహవలే, రోరింగ్ లయన్, గర్జించే సింహవలే సాతానుడు తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. ఎక్కడ బలహీనంగా ఉంటాడు, ఎవరు ఒంటరిగా ఉంటారు, ఎవరు ప్రార్థన వారు ఉంటారు, అలాంటి వారి పట్ల వాడు తిరుగుతూ ఉన్నాడు. గర్జించే సింహవలే తిరుగుతున్నాడు. బీ కాషన్, బీ వాచ్ఫుల్, అలర్ట్గా ఉండండి అని చెప్తున్నాడు. అలర్ట్గా ఉండాలి. అందుకని ప్రతి మాటను మనం దేవుని బిడ్డలాగా మనం నమ్మొద్దు. కాబట్టి వాడు ఎలాంటి వాడనంటే ఎక్కడైతే అవిధేయత ఉంటుందో వాడు పట్టుకుంటాడు, ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారిని పట్టుకుంటాడు, ఎక్కడైతే ప్రార్థన జీవితం లేదో సాతాను పట్టుకుంటాడు. కాబట్టి వాడు వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. జాగ్రత్త, అలర్ట్గా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి వాడు సాతాను అనే డిసీవ్, వాడు మోసం చేస్తాడు. అందుకని ఎవరైనా దగ్గర చెప్పారనుకోండి, రియాక్ట్ కాకూడదు. ప్రతిదీ కూడా థింక్ చేసి రెస్పాండ్ అవ్వాలండి. ప్రతిదీ కూడా థింక్ చేసి రెస్పాండ్ అవ్వాలి. నేటి కాలంలో ప్రతిదీ కూడా రెస్పాండ్ అవ్వకూడదు, ఎవరు చెప్పి రెస్పాండ్ అవ్వకూడదు. మనం బాగా థింక్ చేయాలి. థింక్ చేసిన తర్వాతనే రెస్పాండ్ అవ్వాలి. బీ అలర్ట్, బీ కాషన్, బీ వాచ్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. రాబోయే ప్రమాదాన్ని ముందుగా మీరు పసిగట్టండి. రాబోయే ప్రమాదాలు ఉన్నాయి, అన్ని కూడా మోసాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందుగానే దేవుని బిడ్డలు పసిగట్టి మెళుకువగా ఉండండి. బి అలర్ట్ అని చెప్తున్నాడు. బి వాచ్ఫుల్. ఎందుకంటే ఏం బాగోలేదని పరిస్థితి, ప్రపంచ పరిస్థితులు ఏం బాగోలేదు. ఎక్కడ చూసినా మోసంతో ఉన్నది, మోసంతో కూడిన పనులు ఉన్నాయి. కాబట్టి రెండవ హెచ్చరిక చెప్తున్నాడు ఏంటంటే, భౌతికంగా ఆత్మీయంగా వాతావరణం కూడా పూర్తిగా కలుషితమైపోయింది. కాబట్టి వాడు గర్జించే సింహంవలే వాడు తిరుగుతున్నాడు. కాబట్టి బీ వాచ్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మూడవది ప్రార్థనలు అన్నాడు. ప్రార్థన చేయటకు కమ్యూనియన్, ప్రార్థన చేయటం. ఒక ప్రార్థన సరిపోదండి. కుటుంబ ప్రార్థన ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, పర్సనల్ ప్రేయర్ ఉండాలి, చర్చ్ ప్రేయర్స్ ఉండాలి, గ్రూప్ ప్రేయర్స్ ఉండాలి. నేటి కాలంలో ప్రార్థన ఉండాలి. కుటుంబంలో ప్రార్థనలు తక్కువైపోయాయి, గ్రూప్ ప్రేయర్స్ తక్కువైపోయింది, సంఘ ప్రార్థనలు తక్కువైపోయాయి, ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు. కాబట్టి యేసు ప్రభువు యొక్క రాకడ దినములలో మీరు ప్రార్థనతో మెలుగుగా ఉండండి, కమ్యూనియన్ చేయండి, దేవుడితో మీరు మాట్లాడండి. దేవుడితో మాట్లాడితేనే పాపము దూరం వెళుతుంది. దేవుడితో కమ్యూనికేట్ చేయకపోతే పాపం వచ్చి
కట్టు తగులుతుంది. కాబట్టి పాపమును జయించాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా మెళుకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఒక్క గడియ మేల్కొని ఉన్నాడు. ఆ గడియ మేల్కొన్నందుకు పేతురు గారు 3 సార్లు ప్రభుని నిరాకరించాడు. 3 సార్లు ఒక్కాడు, 3 సార్లు ఒట్టు పెట్టుకున్నాడు, 3 సార్లు తను శపించుకున్నాడు. అంటే ప్రేయర్స్ లేకపోతే, ఎందుకంటే ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నాడు. గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ప్రమాదాన్ని పసిగట్టి ఆయన మోకాళ్ళని తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను తప్పించు అని చెప్తున్నాడు. ప్రమాదాన్ని పసిగడుతుంది యేసు ప్రభువారు. ఏమి కలగబోతుందో ప్రమాదాన్ని గుర్తుపడుతూ ఉన్నాడు. అందుకని పేతురు కూడా చెప్తాడు, ప్రమాదం అన్నది జాగ్రత్త, ప్రమాదాన్ని పసిగట్టు, ప్రమాదం తప్పించుకోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉండు. ప్రార్థన లేడంటే ప్రార్థన లేడు. 3 సార్లు అడిగాడు, 3 సార్లు కూడా ప్రార్థన చేయలేదు. ఇక అవసరం లేదు, ప్రార్థన అక్కర్లేదే, ఇక నేను ఆడుకుంటాడు కాసేపు అనుకున్నాడు. ఎంతగా పేతురు జీవితాన్ని ఎంతగా చేసేసాడు, ఎంత గందరగోళం అయిపోయింది. నేటి వరకు అతను ప్రార్థన లేకపోవడం బట్టి నేటి వరకు పేతురు ప్రార్థన వైఫల్యం గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క రాకడ సమయంలో మన ప్రార్థనలు చాలా ముఖ్యము. కమ్యూనియన్ దేవుని ద్వారా మనం ప్రార్థన జరిగించాలి. ఇండియా క్రైస్తవ్యానికి ఎప్పటికే చీకటి అనుకుందండి. ఇండియా క్రైస్తవ్యానికి చీకటి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇక ప్రార్థన పూర్తిగా మానేసింది, ప్రార్థన తక్కువైపోయాక. కాబట్టి చీకటి కమ్మకం ఉంది. మన భారతదేశానికి ఇంకా చీకటి కమ్మకం ఉంది. నేటి సంఘాలు కూడా చీకటి కమ్మేసింది, కుటుంబాలను చీకటి కమ్మేసింది. ఈ చీకటి కమ్మకుండా ఉండాలంటే ప్రార్థనలు కమ్యూనియన్ ప్రార్థన చేసుకోవాలి. సంఘం ప్రార్థనకు రావాలి. ఎవరైనా పెట్టుకుంటే ప్రార్థనకు పెట్టాలి. గ్రూప్ ప్రేయర్ చేసుకోవాలి. కొంతసేపు మనం ప్రార్థన చేసుకోవాలని యేసు ప్రభువారు ముందుగానే తెలియజేస్తున్నాడు. 4వది ఏమంటాడంటే ఇదే వచనంలో నేను చెప్తానండి. 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మెక్కటమైన ప్రేమ గలవారి కంపాషన్ అండి. ప్రేమ గురించి ఏమన్నాడండి? ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఇంకేమన్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి ప్రేమ అన్నాడు? ఏమో మెక్కటమైన ప్రేమ అంటే గాఢమైన ప్రేమ అండి. ప్రేమే లేదు, ఇక గాఢమైన వస్తుంది. ప్రేమే లేదు మనకి, ఇక గాఢమైన ప్రేమ. లాస్ట్ డేస్లో ప్రేమ తక్కువైపోతుంది, ప్రేమలు ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, మెట్టిగా మన సంఘంలో సాధ్యమైనటువంటి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ లాంటి ప్రేమ గాఢమైన ప్రేమ, మెక్కటమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమ వలన మీరు నాశిస్తుందని లోకమంతా కూడా తెలుసుకుంటారని యేసు ప్రభు చెప్పారు. ఇందువలన మీరు ప్రేమ కలిగిన ద్వారా లోకం అనుకుంటారు వీళ్ళు నిజంగా యేసు ప్రభు శిష్యులని ఇందు మూలంగా తెలుసుకుందరు శిష్యులని. అంటే మీరు వికటమైన ప్రేమ కలిగిన వారు ఉంటే మీరు యేసు ప్రభు శిష్యులని తెలుసుకుంటారని ప్రభు చెప్తున్నాను. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఏం చేస్తుందంటండి? ప్రేమ అనేక పాపములను కప్పును. చూడండి ఎంత గొప్ప మాట చెప్తుందండి. ప్రేమ అనేకమైన పాపములు, కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయండి, కొన్ని లోపాలు ఉంటాయి. ఏం చేయాలి? నిజంగా ప్రేమ అంటే కప్పే. ఒకవేళ తిరిగి చేసేదేమో. ప్రేమ కప్పేది ఉండాలండి. ప్రేమలో త్యాగం ఉండాలి. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాట ఇటు కుటుంబంలో భార్య భర్త మధ్య మాత్రమే కాదు, సంఘంలో సహోదరుల మధ్య ఎలా ఉండాలంటే మెక్కటమైన ప్రేమను కలిగి ఉండాలి, కంపాషన్ కలిగి ఉండాలి అని చెప్తున్నాను. కాబట్టి ప్రేమ చూపించాలి. ఇప్పుడు ప్రేమ చూపించాలంటే ఏం చేయాలని ఎన్నో పారామీటర్స్ అడుగుతున్నాం, ఎన్నో పారామీటర్స్ పెట్టేస్తున్నాం. ఎట్లా ఉంటే నేను ప్రేమిస్తాను, నాకు ఎలా ఉంటే నేను ప్రేమిస్తాను, ఎన్నో పారామీటర్స్. ప్రేమకి పారామీటర్స్ లేవండి. అది త్యాగపూరితమైంది, అది ఫర్గివింగ్ లవ్, అది యాక్షన్లో. అంతేగాని నటించే ప్రేమ ఉందండి. నటించదు ప్రేమ. ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నటించే ప్రేమ చాలా ప్రమాదం. అందుకని ప్రభు చెప్తున్నారు, మీరు మెక్కటమైన ప్రేమ కలిగిన వారు ఉండాలని చెప్తున్నాడు. 5వది ఏం చెప్తున్నాడు అంటే ఎలా ఉండాలి దేవుని పిల్లలంటే ఏం చెప్తున్నాడండి?
మీరు సనుగు కొనకుండా సనుగు కంప్లైంట్ నాట్, సనుగులతో సనుగుల ద్వారా ఇశ్రాయేలు దేవుని పోగొట్టుకున్నారండి. సనుగుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పోగొట్టుకున్నారు. నాయకుడి మీద కంప్లైంట్స్, నాయకుడి మీద సనుగులు, నీరు లేకపోతే సనుగులు, ఆహారం లేకపోతే సనుగులు, మోషి మీద సనుగులు, ప్రతి వారి మీద సనుగులు. ఎప్పుడు కూడా మన జీవితంలో సనుగులు ఉండకూడదండి. సనుగులు అసలు సనుగులు మనం చేయకూడదు. ఆనాడు నిర్గమకాండ 15వ అధ్యాయంలో పాట పాడారు. ఎందుకంటే సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. పాట పాడారు. 3 రోజులు ప్రయాణం తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయి, సనగడం ప్రారంభించారు. 3 రోజులే సముద్రం ప్రారంభించారు. అక్కడ సముద్రం చీల్చిన దేవుడు, సముద్రం మధ్య నడిపించిన దేవుడు నీకు నీరు ఇవ్వడా? నీరు కింద సరిగాడు. ఇంకెంతసేపు వెజిటబుల్ ఈ మననే తినాలా, మాకు పూరేళ్ళు లేవని చెప్పి సరిగారు. అడుగుంటే దేవుడు పూరేళ్ళు ఇచ్చారు. వాళ్ళు సరిగి మరీ పూరేళ్ళు తెప్పించుకున్నారు. గమనించారా? మోషే ఏర్పాటు చేసిన నాయకుల మీద సరిగారు, దేవుడి మీద సరిగారు. అందుకని సరిగిన వారు ఎవరు కూడా కానాన్లో ప్రవేశించలేకపోయారు. కంప్లైంట్ నాట్. ఊరికి ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ నాట్. వద్దు, సడుగులొద్దు, ప్రభురాల సమీపంగా ఉన్నది అని ఎంత చక్కని మాటలు రాస్తున్నాడో ఆలోచన చేయండి. ఆయన మరొక మాట చెప్తున్నాడు, మంచి స్టీవార్డ్షిప్ చేయాలన్నాడు. దేవుని నాణ్యమైన కృప విషయమై మంచి గృహ నిర్మాణం స్టీవార్డ్షిప్ అన్నాడండి. 6వది స్టీవార్డ్షిప్. గిఫ్ట్స్ మనకి ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కడు కృపావరం పొందిన కలది కృపావరం పొందిన, ఒక్కొక్కడు కృపావరం పొందిన. దేవుని బిడ్డలారా, ఇది 6వది నేను ముగిస్తున్నాను. ఒక్కొక్కడు కృపావరం పొందారు. మనందరికీ కృపావరం ఇచ్చాడు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత 6వది గిఫ్ట్స్ అన్నమాట. కృపావరం ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆ కృపావరం పొందిన కొలది పరిచర్య చేయాలి అని చెప్పాడు. ఒక మాట చెప్తున్నాను మీకు. మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన దేశాంతరం పోతూ తన సేవకులకు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు సంపాదించిన వాడు 2 తలాంతులు. ఇద్దరికి ఈక్వల్గా బడా నమ్మకం మంచి దాసుకున్నాడు, వేరేగా అన్నాడా? సేమ్ అన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడు. 5 తలాంతు వారికి ఏ మాట అయితే అన్నాడో 2 తలాంతులు కలిగి వారికి కూడా అదే మాట. కాబట్టి కృపావరం దేవుడు మనకు వరం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ మనం సాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెముల నమ్మకములో ఉంటివి. దేవుడు మనకు అప్పగించిన పని కొంచెము పని. నాకు అప్పగించిన పని పెద్ద పని కాదు, కొంచెము పని. పెద్దలకు అప్పగించింది కొంచెము పని. లేకపోతే సంఘంలో ఇన్స్ట్రుమెంట్ చేస్తారు, నీకు కొంచెము పని. సంఘం లేదనే కొంచెము పని. ఆ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి అని చూశారు. చాలా మంది అంటారు, అమ్మో ఈ పని చేయలేనండి. దేవుడు పెద్ద పని లేదండి. సంఘంలో సెక్రటరీ కానీ, ట్రెజరీ కానీ, ప్రెసిడెంట్ కానీ, పాస్టర్ కానీ, ఎల్డర్స్ కానీ, పరిచారకులు కానీ దేవుడు అప్పగించింది కొంచెము పని. ఆ కొంచెము పనిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నియమించడన్నాడు ప్రభు. ఆ కొంచెంలో ఆ కృపావరం కలిగి పనిచేస్తే అనేకమైన వాటి మీద నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని చెప్పాడు. గమనించారా? దేవుని యొక్క కృపావరం దేవుని కొరకనంటే ఆయన మహిమ కొరకు ఉపయోగించాలి, ఆయన పని కొరకు మనం ఉపయోగించాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాదు, ప్రభు అన్నారు, నా యజమాని సంతోషంలో పొందము. ఈ లోకంలో మీరు జాబ్ చేస్తే మీ యజమానికి సంతోషం ఉండదు, కానీ దేవుని సన్నిధిలో ఆ కొంచెం పని చేస్తే నా యజమానిక సంతోషంలో మీరు పొందండి. మీ బాస్ మిమ్మల్ని బట్టి సంతోషంగా ఉండడు, భలే చేసామని చెప్పడు. దేవుని సంఘంలో ఆ కొంచెం పని చేస్తే నా యజమానిక సంతోషంలో మీరు పొందుతారు. ఎంత సంతోషము కదా, ఎంత సంతోషము కదా. కాబట్టి దేవుడు పెట్టారా, దేవుడు ఒక్కొక్కరికి కృపావరం ఇచ్చాడు. ఈ లాస్ట్ డేస్లో దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని అందరం చేయవలసిందే. ఆ పనిలో యజమానికి సంతోషము, మనకి సంతోషము, మన కుటుంబానికి ఆశీర్వాదము. ఇక్కడ మాట చెప్పడం మీకు, బడా నమ్మకమైన మంచి దాసుడా. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత
బడా నమ్మకమైన ఇంజనీర్ గారు అన్నాడు, బడా నమ్మకమైన మేనేజర్ గారు అన్నాడు, బడా నమ్మకమైనటువంటి డాక్టర్ గారు అన్నాడు, బడా నమ్మకమైనటువంటి ప్రిన్సిపల్ అన్నాడు. ఆయన ఏంటి తెలుసా? బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన దాసుడా. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడు, ఆయన పని చేసినప్పుడు పరలోకంలో నీ డిసిగ్నేషన్ మాట్లాడు. ఆయన పనిలో ఏదైతే నమ్మకంగా ఆ కొంచెం పని చేస్తారో నిన్ను చూసినప్పుడు, అయ్యో సురేష్ పాస్టర్ బడా నమ్మకం మంచి దాసుడా, 1 గంట సేపు ప్రసంగం చేస్తావు, ఎంతో నమ్మకంగా చేసావు అని చెప్పి ఆ మాట అనడం ఎంత శ్రేష్టమో ఆలోచించేయండి. మనం అనుకుంటాం మనకి డిగ్రీలు ఇచ్చాడు, దాంతో పిలుస్తాడేమో అని అనుకుంటాం. మన డిగ్రీలతో ఏమి పిలవడండి, మన యొక్క పొజిషన్తో దేవుడిని పిలవడు, దేవుడితో పిలవడు. దాసులను పిలుస్తాడు, దాసులుగా ఉండాలి. ప్రతి వారు కూడా ఏ స్థితి ఉన్నప్పుడు కూడా సంఘంలో ప్రతి వారు కూడా దాసులమే. సంఘంలో ప్రతి వారు కూడా కృపావరాలు కలిగి ఆయన పని చేయాలి. బోధించబడితే బోధించుటలో, హెచ్చరించబడితే హెచ్చరించుటలో, పంచిపెట్టబడితే పంచిపెట్టలో, సంఘము కాయబడు ప్రే చేసేవాడు ప్రే చేయటంలో, శుభ్రం చేయటవాడు శుభ్రం చేయటంలో, వాక్యం చెప్పేవాడు వాక్యం చేయటంలో, నీళ్ళు అందించేవాడు నీళ్లు చేయటంలో, ప్రతి వాడు కూడా కృపావరం ఉంది. ఆ కృపావరం వచ్చినప్పుడు, ప్రభు రాకొచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పి యేసు ప్రభు ఆలింగనం చేయబోతున్నాడు. అది చెప్తున్నాడు పేతురు. వీటిలో మీరు బిజీ అవ్వాలి. ఎందుకంటే లోకమంతము సమీపంగా ఉన్నది, అయితే అన్నింటి అంతము సమీపంగా ఉన్నది. ఆ సమీపమున కాలంలో ఒక క్రైస్తవుడుగా మనం చేయవలసిన పనులు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు కదండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. రేపు ఏ పని చేయకోకుండా మనం ఒట్టి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఏమనిపిస్తాడు చెప్పండి. ఏ పని చేయకుండా నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికినందుకు ప్రభు ఏమనిపిస్తాడా? ఎవరు మాట్లాడా? ఏమన్నాడు? నువ్వు ప్రభు కొరకు చేసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు నోటితో మనం వినొద్దండి. ప్రభు నోటితో మనం పిలుచుకోవద్దా? ప్రభు మనసులో మనం పిలవబోతున్నాడు బడా నమ్మకమైన వ్యక్తి అని. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. కాబట్టి దేవుడు బిడ్డగా ప్రతి వాడికి కూడా కృపావరం ఇచ్చాడు దేవుడు. మనందరికీ కృపావరం కలిగిన వాడు. ముఖ్యంగా మన సంఘము కృపావరం కలిగిన సంఘం. అందరికీ ప్రభు టాలెంట్స్ ఇచ్చాడు. అందరూ మన పెద్దలేంటి ఏ పొజిషన్ ఉన్నప్పుడు కూడా వారు ఎంత గొప్ప పరిచయం చేస్తారు. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఎవరు హెచ్చించుకున్నాడు కాదు, ప్రతి వాళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అదే మనకు బ్లెస్సింగ్ అండి. మన కుటుంబాలకి, మన బిడ్డలకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదే ఆ కృపావరాన్ని మనం ప్రచురింపచేయాలి. మోషే వచ్చి ఒక మాట చెప్తాను. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు సకల విద్యలోను మాటలోను ప్రావీణ్యత సంపాదించాడు. గమనించాలి. మోషే మాట్లాడితే వీధులను పరిగెత్తుకుని మోషే ఒక యూనివర్సిటీలో మాట్లాడనుకోండి, మొత్తం యూనివర్సిటీ స్తంభించిపోయేది. అంతగా మాట్లాడేవాడు, అంతగా కార్యాలు చేసేవాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి విద్యానికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు విద్యానికి వెళ్ళాడు. బాగా వినండి. 40 సంవత్సరాల తర్వాత విద్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మండుచున్న పొద దగ్గర దర్శించి నిన్ను ఫరోకి దేవుడిగా నియమిస్తాను, నిన్ను అధికారిగా చేస్తాను, నా ప్రజలు విడిపించు అని అంటుంటే మోషే ఏమంటున్నాడు? నాకు నోరు లేదు, నత్తి గలవాణ్ణి, నోటి మాంద్యం. ఎందుకని ఈ మాట అంటే 40 సంవత్సరాల ప్రాక్టీస్ లేదు. దేవుడు పెట్టారు. చాలా మంది ఏం చేస్తారంటే అలిగిపోయి ప్రాక్టీస్ వదిలిపెట్టారు. ప్రాక్టీస్ చేయాలి. ఏదైనప్పుడు కూడా కృపావరాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రజ్వలింప చేయాలి. తిమోతి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరంతో ప్రజ్వలింప చేయము. ఏదైతే కృపావరం ఇచ్చాడో, ఏ ప్రొఫెషన్ అయితే కృపావరం ఇచ్చాడో, ఏ సంఘంలో అయితే కృపావరం ఇచ్చాడో, ఆ కృపావరం సాధకం చేయి. కృపావరాన్ని ప్రజ్వలింప చేయి. కృపావరాన్ని భూమిలో దాచిపెట్టవద్దు. భూమిలో దాచిపెడితే సోమరమైన చెడ్డదాసుడా, నువ్వెందుకు ఇచ్చిన ఆ కృపావరాన్ని భూమిలో దాచిపెట్టావు? వీడు తీసుకెళ్లి చీకటి గదులు వేసేయడని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఒకవేళ నీకు మంచి ప్రొఫెషన్ ఉందా, ఆ ప్రొఫెషన్లో నీ యొక్క కృపావరాన్ని సాధకం చేయి. సంఘంలో ఉందా, దాన్ని సాధకం చేయి. అంతేగాని మోషే వలె 40 సంవత్సరాలు తన కృపావరాన్ని వాడలేదు. నేను మౌనిని అన్నాడు, నత్తివాడు అన్నాడు, నోటి మాంద్యము గలవాడు అని చెప్పాడు. అందుకని సంఘంలో ఎప్పుడు కూడా మన కృపావరం అణచాలని చూస్తారు, కానీ అణిచే వారి దగ్గర ఇంకా మన కృపావరాన్ని బయటకు తీయాలి.
అంతేగాని ఎవరు ఏదన్నా చెప్పి కృపావరాన్ని ఆపేస్తుంది అలా కూర్చోకూడదు. కృపావరాన్ని ఎప్పటికప్పుడే ప్రాక్టీస్ చేయాలని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. 7వది కమిట్మెంట్ అంటున్నాడు. కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్ అని అంటే 11 ఒకడు బోధించేలా దేవోక్తులు బోధించినట్లు. దేవోక్తులు అంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం కమిట్మెంట్. దేవుని వాక్యం ఉండాలి సంఘంలో. దేవుని వాక్యం, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యాన్ని కనుక మనం వినగలిగితే అతడు ఈ నీటి కాలవల ఎవరు నాటబడదే ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్లు అతడు చేయదంతయు సఫలం. చాలా మంది అంటారు, పాస్టర్ గారు ఎంత ట్రై చేసినా సఫలం కావట్లేదు. మరి ఎన్నడైనా వాక్యాన్ని ప్రాక్టీస్ చేసేవా? ఎన్నడైనా వాక్యం విన్నావా? దేవుడు విన్నావా? మారల్స్ వింటున్నావు, ఇంకో రకరకాలు వింటున్నావు, కానీ అసలు దేవుడు అంటే దేవుని వాక్యం. అతడు చేరేదంతే సఫలం కావాలంటే, ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం ప్రేమించాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని చేతను పట్టుకు చేతులతో రాసుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎంత సఫలత వస్తుందో దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఉదయకాలం దేవుడు పెట్టారా అలాంటి కమిట్మెంట్ కలిగి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే ఎంత ధన్యము, ఎంత భాగ్యము. ప్రభు అన్నారు, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసినందుకు దేనిని చేయడం చెప్పాను. ఆయన వచ్చే వరకు చూడకూడదు. ఒకవేళ కనుక ఆయన లేపి వస్తే నెక్స్ట్ మనకేముండదు, ప్రభు బోధన సంస్కారం ఉండదు. ఇంకా ఆయన వస్తే ఉండదు. అందుకని నేను వచ్చే వరకు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఏంటేంటో జ్ఞాపకం చేసుకుంటున్నాము, ప్రభును జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత త్వరపడుతున్నాము. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వచ్చే వరకు, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోండి, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోండి, యోగ్యంగా తీసుకోండి, పరిశుద్ధంగా తీసుకోండి, విభేదాలతో తీసుకోవద్దు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపం ఉంది. ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభుతో కలుసుకుంటాం. కాబట్టి ప్రభు యొక్క బలం సమీపిస్తున్నాం. ఒకవేళ అయోగ్యంగా మనం తీసుకోవద్దు. అయోగ్యంగా తీసుకుంటే నష్టం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రతి వాడు తను తాను విమర్శించుకోవాలి. ఒకవేళ లోపం ఉన్నదా విమర్శించుకుని ఆ బలలో చేతులు వేస్తే ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఈ బల్ల ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఒకవేళ ఈ రోజు ఆగిపోయింది అనుకోండి, ఇక నెక్స్ట్ మంత్ మనకు బల్ల ఉండదు, ఇక డైరెక్ట్ మనం ప్రభుత్వం ఉంటాం. కాబట్టి అలాంటి కమిట్మెంట్ కలిగి, అలాంటి ప్రార్థన జీవితం కలిగి, అలాంటి ప్రవర్తన కలిగి, మెళుకువలు కలిగి మనం ముందుకు సాగగలిగితే దేవుని యొక్క మనకు తోడయ్యి మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే అపవాది రోరింగ్ లైన్ ప్రతి కుటుంబాన్ని మింగాలని, ప్రతి వ్యక్తిని మింగాలని, ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మీయ చిత్తం పోగొట్టాలని వాడు ఇంటింటా తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. కాబట్టి మీరు నిబ్బరం కలిగి మెళుకువగొండి వాడిని ఎదిరించి దేవుడి చిత్తానికి లోబడి ఆయన కనపరచండి. అలా ఉండటకు సిద్ధపడి ఆయన కృపను పొందుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సహాయం ఉదయకాలము మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి సమాధానం యేసుక్రీస్తు అన్న మీ హృదయములకు, మీ తలపులకు కావాలి ఉండుగాక. The
ఆ